మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కౌన్ బనేగా కార్పొరేటర్ కార్యక్రమంలో భాగంగా మనం మహబూబ్‌నగర్‌లోని ముఖ్యమైన డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి 2 సార్లు కౌన్సిలర్‌గా ఓడిన, ప్రజలను వీడని లీడర్‌గా ప్రజల మధ్యనే ఉంటూ ఎన్నో సమస్యలపై ప్రజా గొంతుకై ప్రశ్నిస్తూ అభివృద్ధి ధ్యేయంగా మూడోసారి 5వ డివిజన్ కార్పొరేటర్‌గా నిలబడుతున్న భానుచందర్‌తో ముఖాముఖి. హాయ్ భాను, ఎలా ఉన్నారు? హాయ్ అన్న, బాగున్నాను. భగవంతుని ఆశీస్సుల ద్వారా మరియు ప్రజల ఆశీస్సులతో నేను చాలా బాగున్నానన్న. అదేవిధంగా రైట్ టు క్వశ్చన్ ఆర్టీకు స్థాపించి మీరు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ యువతకు ఆదర్శంగా నిలుస్తూ ముందుకు వెళ్తున్నారన్న. యువత తరపు నుంచి నా తరపు నుండి కూడా మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ భాను. థ్యాంక్ యూ అన్న. భాను, మీరు భూములు అమ్మిండ్రు, ఫ్లాట్లు అమ్మిండ్రు, 2 సార్లు కౌన్సిలర్‌గా నిలబడి కూడా ఓడిపోయిండ్రు. మూడోసారి మళ్ళీ మీ అదృష్టం పరీక్షించుకోబోతున్నారు కార్పొరేటర్‌గా నిలబడి. మీ ఊరు ప్రజలు ఈసారి మిమ్మల్ని ఆదరిస్తారనుకుంటున్నారా? అవునన్న, ఈ భూములమ్మి రాజకీయం చేయడం అనేది నా స్వార్థం కోసం కాదన్న. నేను ప్రజలు ఐక్యంగా ఉండడానికి మాత్రమే చేశాను. అదే ఉత్సాహంతో ముందుకు వెళ్ళిన క్రమంలో ప్రజలు నాకు 2 సార్లు ఓటమి ఇచ్చారు, కానీ ఓటమిగా నేను స్వీకరించలేను. అది నా అభివృద్ధికి భాగంలో ఒక భాగంగా నేను స్వీకరిస్తున్నాను. ఖచ్చితంగా ఈసారి నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారని కోరుకుంటున్నా. కాబట్టి నేను ప్రజలను నమ్ముకునే ముందరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అయితే భాను, ఒకటి మీ గురించి తెలుసుకుంటే, మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఎవరు కూడా మీ ఫ్యామిలీలో మీ ఫోర్ ఫాదర్స్ కానీ ఎవరు పాలిటిక్స్‌లో లేనట్టున్నారు. మరి మీకెందుకు పాలిటిక్స్ పైన అంత ఇంట్రెస్ట్? ఎందుకంటే మీరు వెల్ ఎడ్యుకేటెడ్, మంచిగా చదువుకున్నారు, ఫినాన్షియల్లీ కూడా వెల్ సెటిల్డ్. ఏదైనా జాబ్స్‌కి పోవచ్చు, లేకపోతే బిజినెస్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే పాలిటిక్స్‌కే రావాలి అని అంత కాయిష్ ఎందుకుంది? నా యొక్క ప్రగాఢ నమ్మకం ఏంటంటే, రాజకీయంలోకి రావాలంటే వారసత్వం అవసరం లేదన్న. రాజకీయంలో ఎదగాలంటే కూడా వారసత్వం అవసరం లేదు. నాకు అనిపించేదల్లా ఎదురులో ఉన్న సమస్యలు నన్ను రాజకీయంలో రావడానికి ముఖ్యంగా ప్రేరేపించినాయి. ప్రతి ఒక్క నేను ఎదురులోకి వచ్చిన తర్వాత కాటన్ మిల్ ఇష్యూ కానీ, ఎదురులో జరిగే కొన్ని సందర్భాలలో మహిళలపై భద్రత లేకపోవడం కానీ, ఊరు సమస్యలు, వీధి లైట్లు కానీ, ప్రతి ఒక్క విషయాల్లో నేను స్పందిస్తూ జనాలకు ఏదో ఒక విధంగా నేను సహకారం అందించాలన్న కోరిక నాకు గట్టిగా ఉందన్న. అదే నిర్ణయంతో నేను ఈ రాజకీయాల్లోకి ముందరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నా కుటుంబం చూసుకుంటే మేము 5 మంది అన్నదమ్ములము, ఐక్యతతో ఉంటాం అన్న. ఇంత మంచిగా ఉండడం వల్ల నాకు దేవుడు ఇచ్చిన వరం అనుకుంటా. భవిష్యత్తులో నేను 2 సార్లు ఓడిపోయినా కూడా మా తమ్ముడు ముందరికి వెళ్ళాలనే కోరికతో, వాళ్ళ పట్టుదలతో నన్ను ముందరికి ఇంకా నాకు సహకరిస్తూ ముందరికి అడుగేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అదే నాకు వారసత్వంగా భావిస్తాను. భాను, గతంలో చూసుకుంటే 2 పర్యాయాలు మీరు కౌన్సిలర్‌గా నిలబడ్డారు, ఓడిపోయారు. అసలు మీ ఓటమికి కారణాలు ఏమని అనుకుంటున్నారు? అండ్ ఎంత మెజారిటీతో మీరు ఓడిపోయారు? వాస్తవంగానే నేను 2 సార్లు పోటీ చేశాను. దీనికి నా వంతు కృషిగా నేను ప్రయత్నం చేశాను. కానీ మొదటిసారి ప్రయత్నం చేసేటప్పుడు నేను బీజేపీ క్యాండిడేట్గా నిలబడ్డాను. అప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎన్నమన్న గారు అప్పుడు బీజేపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. మా ఊర్లో వచ్చేసి అక్కడ బీజేపీ క్యాడర్ అనేది ఏం లేదు. దానికి తోడు అక్కడ మా దగ్గరలో ఉన్నటువంటి పాత సర్పంచ్లు కానీ, వార్డు మెంబర్లు కానీ ఎవరు కూడా నాకు సపోర్ట్‌గా లేరు. బలంగా టీడీపీ క్యాడర్ ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ క్యాడర్ ఉన్నది, కానీ బీజేపీ క్యాడర్ తక్కువ ఉంది. అయినా కూడా నిలబడి బీజేపీ ఆధ్వర్యంలో నిలబడి టికెట్ తీసుకొని పోటీ చేయడం జరిగింది. కేవలం 15 ఓట్లతోటి మాత్రమే నేను ఓడిపోయాను. ఫస్ట్ టైం. యూత్‌ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందరికి వెళ్ళాలన్న. సెకండ్ టైంకి వచ్చేసరికి నేను ఇండిపెండెంట్ పోటీ చేయాల్సి వచ్చింది. కానీ నేను చేసే ప్రయత్నంలో నా గురించి చెడు ఆరోపణలు చేస్తూ, ఇంకోటి డబ్బుతో కొన్ని డబ్బుతో లాస్ట్ మూమెంట్‌లో మోసం చేసి, అది కూడా తక్కువ ఓట్ల మెజారిటీతో 70 ఓట్ల మెజారిటీతో నేను ఓడిపోవడం జరిగింది. అంటే నేను జనాల లోపలికి దూసుకెళ్ళాను. జనాలు అనేవాళ్ళు, ఊరు ప్రజలందరూ నన్ను ప్రేమిస్తున్నారు. నేను దాన్నైతే ఓటమిగా నేను భావించలేదు. ఎందుకంటే 100 ఓట్లు, 500, 300 ఓట్లతో నేను ఓడిపోలేదు. ఇంకా నేను జనాలకు దగ్గర అవుతున్నాను అనే ఉద్దేశంతో నేను ఓటమి అనేది గెలుపుకు నాందిగా భావించి ముందరికెళ్తున్నాను. కానీ అదే ఉద్దేశంతో ముందరికెళ్తానన్న. భవిష్యత్తులో ఖచ్చితంగా నేను విజయం సాధిస్తానని కోరుకుంటున్నాను. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు అంటే మీ సొంతంగా మీ ఊర్లో చేసిండ్రు? అమరాజ కంపెనీ కానీ, ఐటీ కంపెనీ కానీ ఏర్పాటు చేయడం వల్ల దాదాపు 600 ఎకరాల్లో అది ఇన్స్టాల్మెంట్ చేశారు. దాదాపు 1000 మంది ఇక్కడ జాబ్స్ చేయడానికి వర్క్ చేయడానికి వస్తున్నారు. అందులో బీహారీలు ఉన్నారు, రకరకాల రాష్ట్రాల నుంచి వాళ్ళు వస్తున్నారు. 24 గంటలు ఊర్లో తిరగడం కానీ, కూరగాయలకు రావడం కానీ, వేరే వేరే కార్యక్రమాలకు రావడం జరుగుతుంది. ఎవరికైనా హాని జరిగిన ప్రభావం అవుతుంది. కాబట్టి అదేవిధంగా మహిళలకు భద్రత కూడా లేదు. కాబట్టి ఈ సీసీ కెమెరాల కార్యక్రమం మీరు మా ముందర తీసుకొచ్చారు. కాబట్టి వివేకానంద జయంతి ఆధ్వర్యంలో మీకు మాట ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా ప్రారంభం చేసినాం మీ ఆధ్వర్యంలో. త్వరలోనే పూర్తి చేసాం. అదేవిధంగా స్కూల్ దగ్గరకు వచ్చేసి వాటర్ ప్లాంట్ అనేది స్కూల్లో లేదు, నీళ్ళు సరిగా లేవు. ఇక మన ఫ్లోరింగ్ ప్రభావం మన దగ్గర ఉంది అన్నట్టు. గతంలో కాటన్ మిల్ ఉండే, దాని నుంచి వాటర్ అంతా
కాలుష్యం అయిపోయింది, బాగాలేదు. కాబట్టి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అక్కడ వాటర్ ప్లాంట్ ఒక 50,000తో వాటర్ ప్లాంట్ రిపేర్ చేయించి అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకు మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నాం. భవిష్యత్తులో వాళ్ళకు కూడా ఇంకా విద్య కోసం ఎన్నమన్నా చెప్పిన విధంగా ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా కూడా మేము చాలా కార్యక్రమాలు చేయాలనుకున్నాము. స్కూల్స్ బుక్స్ కూడా కొన్ని బుక్స్ మేము అందులో విధి గ్రంథాలయం ఏర్పాటు చేసి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా కార్యక్రమాలు చేస్తామన్న. అమర్ రాజాకు వ్యతిరేకంగా మీరందరూ ఒక పెద్ద ఉద్యమమే చేసిండ్రు. అండ్ మీలాంటి వాళ్ళు అయితే నిరాహార దీక్ష కూర్చున్నారు. మార్నింగ్ నుండి ఈవినింగ్ అక్కడనే టైం స్పెండ్ చేస్తుంటే చాలా బాగా అసలు ఉద్యమం కూడా ఒక రేంజ్లో పోయింది. ఏ రేంజ్లో అంటే ఎంపీ ఎలక్షన్స్ కూడా మీరు బహిష్కరించారు మీ అంటే ఈ డివిజన్ ఎదురా గ్రామస్తులందరూ. మరి ఇంత చేస్తే సడన్గా ఏమైంది? ఉద్యమాన్ని ఎక్కించారు. అసలు ఎలక్షన్స్ అయిపోయినాయి, మీరు ఎన్నికలు బహిష్కరించారు, ఇంకా ఉద్యమం అసలు తారాస్థాయికి పోతుంది అనుకున్న సమయంలో ఒక్కసారిగా టెంట్ తీసిండ్రు, మైకులు తీసిండ్రు, ఎవ్వరు లేరు. నెక్స్ట్ డే నుండి ఎవరు లేరు. అసలు ఉద్యమం వెనకాల ఏం జరిగింది? ఎందుకు ఎవరు అమర్రాజా గురించి మళ్ళీ పట్టించుకోలేదు? నిజమన్నా, ఇది జరిగిన విషయం ఏంటంటే మా ఎదురాలో 623 సర్వే దాదాపు 52 సర్వే నెంబర్లో గవర్నమెంట్ ల్యాండ్ 500 మీద అంటే 600 దగ్గర ఎకరాల భూమి గవర్నమెంట్ ల్యాండ్ ఉండేది. అది వాస్తవంగా ఎస్సీలకు మరియు దిగువ స్థాయి బీసీలకు కేటాయించిన భూమి. ఇందిరామ ప్రభుత్వం పరిపాలనలో ఇచ్చిండ్రు ఆ భూమి. అది బాగానే పంటలు పండించుకుంటే వాళ్ళు. ఈ క్రమంలో శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చి దాన్ని ఐటీ కంపెనీ కోసం అని చెప్పారు మాకు. ఫస్ట్ అమరాజా కంపెనీ కోసం అని చెప్పారు. ఐటీ స్థాపిస్తాము, ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఇస్తాము, ఇలాంటి కాలుష్యం ఉండదని చెప్పి మాకు మా గ్రామస్తులను ఒప్పించి ఈ విధంగా చెప్పడం వల్ల భూములు అనేవి మొత్తం స్వీకరణ తీసుకున్నారు. ఆ తర్వాత 2 నెలలకి అక్కడ అమరాజా కంపెనీ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి మా అబ్బాయికి వచ్చి మా పైన దౌర్జన్యంగా కంపెనీ ఏర్పాటు చేస్తాము, మీరు ఆపులేరని చూస్తే దానిలో ఉద్యమం మా లోపల స్టార్ట్ అయింది. దానికి మా ఊరికి తోడు అక్కడ డ్యూటీపల్లి కానీ అంబడి కానీ ఊళ్ళు కూడా కంబైన్డ్గా ఉన్నాయి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో. అప్పుడే మేము అనుకున్నాం అమరాజా కంపెనీ వస్తే ఆ తిరుపతిలో అక్కడ దిక్కు ప్రభుత్వం బ్యాన్ చేసింది, అది ఇక్కడ ఎందుకు వస్తుందని మేము ఖండించినాం. అదేవిధంగా అందులో వాడే లిథియం అనేది చాలా ఘోరంగా దాని నుంచి కాలుష్యం వస్తుందని కూడా ప్రజలకు బాగా అవగాహన యూట్యూబ్ దాని ద్వారా దీని ద్వారా తెలుసుకున్నారు. ఉద్యమాన్ని మేము ప్రారంభం చేసినాం. వాస్తవంగా యువకులు అందరూ కలిసి ఇది మనకి ఇన్ని రోజులకు ఉన్న ఎఫెక్టే, దీని నుంచి మన కాలుష్యంలో పడతాం, పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది ఉద్దేశంతో ఉద్యమం ప్రారంభం చేసినాం. దానిలో నేను భాగంగా కూడా దీన్ని తారాస్థాయికి తీసుకుపోవాలని, జనాల్లో ఐక్యత రావాలని చెప్పి ఒకరోజు 24 గంటలు ఆమరణ నిరాహార దీక్ష చేసిన. ఉదయం నుంచి మళ్ళీ మొత్తం నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఏం తినకుండా తాగడం చేసి జనాల్లో ఐక్యత తీసుకొచ్చాను. ప్రజల స్పందన చాలా బాగా వచ్చింది. కానీ ఇదే విధంగా కంటిన్యూగా అక్కడ వీరప్ప గారు టెంట్ వేసిండ్రు, వాటర్ ఫెసిలిటీ అన్ని ఏర్పాటు చేసి ఫ్రీగా ఉచితంగా ప్రతి ఒక్కరు సేవ చేసి ఆ కార్యక్రమంలో ఒక నెల రోజులు ప్రతి డైలీ మన యువకులు కూర్చున్నారు. ఇది రాను ఏమైంది, రాజకీయాల చేతిలోకి వెళ్ళిపోయింది. రాజకీయాల ఇన్వాల్వ్మెంట్ అయిపోయి దానికి మా యువకుల చేతిలోకి తీసుకెళ్ళి రాజకీయ పరంగా దాన్ని మొత్తం చీల్చేసి దాన్ని ఏ విధంగా అంటే దాన్ని నాశనం చేశారన్న. కానీ దాని నుంచి మేము కొద్దిగా మా ఊరికి మేలు జరిగేటట్లు ప్రయత్నం చేసినాము. యువతకు ఉపాధి కల్పించడంలో మాకు కొద్దిగా సహాయం జరిగింది. దాని నుంచి భవిష్యత్తులో కూడా దాన్ని వదిలిపెట్టేది లేదన్నా. మాకు ఏమాత్రం కాలుష్యం వచ్చినా కూడా ఊరు మొత్తం ఏకమవుతాం. అదేవిధంగా దీనిలో భాగంగా ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు మా ఊరి తరపు నుంచి ఏ ఒక్కరు కూడా దాదాపు 3060 ఓట్లు ఉంటే మినిమం 10% ఓట్లు అంటే ఒక 200 ఓట్లు కూడా పోలు కాలేవు. ఇది రాష్ట్ర స్థాయిలో దీనిపై చర్చ కూడా జరిగింది. మా పైన కేసులు కూడా అయినా మేము కాలుష్యాన్ని నిర్మూలించడానికి, మా ఊరిని కాపాడుకోవడానికి మేము చాలా ప్రయత్నం చేసినాం. కానీ ఇదైతే కొనసాగుతుంది, దీన్ని ఆపే ప్రసక్తి లేదు. ప్రస్తుతానికి ఇది పెండింగ్లో ఉందన్న. దీన్ని మళ్ళీ మేము కంటిన్యూ చేస్తాం. బాను, ఇంకొకటి 5వ డివిజన్లో 3065 ఓటర్స్ ఉన్నట్టున్నారు. ఎస్సీ సామాజిక వర్గం అందరూ ఒక యూనిటీగా కావడం వల్ల లాస్ట్ టైం కూడా హనుమంత్ గారు కౌన్సిలర్గా గెలుపొందారు. ఎందుకంటే ముఖ్యంగా ఆ క్యాస్ట్ ఓట్లు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మిగతా అందరి ఎట్లయితే అదొక్కటి ఓట్లు అనేది చాలా ఇంపార్టెన్స్ ఉండే. మరి ఈసారి కూడా అలాగే ఎస్సీలు అందరూ ఏకమైతే మరి మిగతా క్యాస్ట్లు మీకు చేసినప్పటికీ, ఎందుకంటే మిగతా ఇద్దరు నిలబడితే ఓట్లు చీలిపోయినా ఆ క్యాస్ట్ అన్నీ ఏకమైంది అనుకోండి, అప్పుడు మీరు మళ్ళీ ఓటమి పాలయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. సో దీన్ని మీరు ఎలా డీల్ చేయబోతున్నారు? వాస్తవంగా భారత రాజ్యాంగం ప్రకారంగా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా అన్ని కులాలు నాకు సమానమన్న. అందరి ఓట్లు నాకు సమానమే. ఎస్సీ ఓట్లు, బీసీ ఓట్లు, జనరల్ ఓట్లు దీని మీద నాకు ఎలాంటి వ్యతిరేకత కానీ ఆ విధంగా విభజించి పాలే గుణం అయితే నాకు లేదు. గతంలో మన ఊర్లో ఏం జరిగిందంటే ఎస్సీలలో మాలలు, మాదిగలు అనే 2 వర్గాలు ఉన్నాయి కదా. ఎదురు గ్రామంలో గతంలో కూడా ఎస్సీలలో మాలలు 2-3 సార్లు పర్యాలు సర్పంచ్గా కానీ చేశారు, ఉప సర్పంచ్ చేశారు. మాదిగలు ఉండి మేము కూడా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఒకటి కృతాన్ని వాళ్ళ వర్గంలో ఒక
భావన ఏర్పడిందన్న. ఆ ఉద్దేశంతోటి కొద్దిగా పెద్ద ప్రభావం ఏం చూపలేదు. కొద్దిగా మాత్రం వాళ్ళందరూ ఏకమై ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తిని గెలిపించుకోవడానికి ప్రయత్నం మాత్రం చేశారు. కానీ కాలక్రమంలో దానిలో మేము పోటీ పడేది మాత్రం ముగ్గురమే ఎప్పుడు. ఫస్ట్ అతను గెలిచిండు. అతనిది అయిపోయింది. సెకండ్ అతను నాకన్నా సీనియర్ కాబట్టి అతనికి ఓట్లేయడం అనేది జరిగింది ఊర్లో. ఇప్పుడు వాళ్ళిద్దరూ అవకాశాలు చేశారు కాబట్టి మూడో ప్రాధాన్యత నా పైన ఉంది కాబట్టి, ఇంకోటి పరిపాలనలో అందరూ సమానమని తెలుసుకున్నారు. వ్యక్తిని చూస్తారు. ఈ కులాలు కాదు, ఈ మతాలు కాదని జనాలకు అర్థమైపోయింది. ఈ రిజర్వేషన్ పరంగా మాలలు, మాదిగలు, ఈ సెపరేట్ ఓట్లు మనవి, ఇవి మనవి, ఇవి వాళ్ళవనేది వాళ్ళకి 5 సంవత్సరాలు క్లియర్‌గా అర్థమైందన్న. చివరిగా జనాలకు ఊరి ప్రజలందరూ ఏం చెప్తున్నారంటే ప్రెజెంట్‌గా ఈ విధంగా కాదు, ఎవరు ఊరికి మేలు చేస్తారు, ఎవరు ఊరికి న్యాయం చేస్తారు, ఎవరిని ఊరికి అభివృద్ధి పథంలో నడిపిస్తారు, ఆ విధానంలో బాను ముందంజలో ఉన్నాడు. ఈసారి బానుకు ఓట్లేయాలనే ఉద్దేశంతో ప్రజలందరూ ఉన్నారు కాబట్టి, నేను ఖచ్చితంగా పోయినసారి జరిగిన విధంగా జరగదు. ఖచ్చితంగా వ్యక్తిని చూస్తారని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈసారి ఎస్సీ ఏరియాలో ఉన్నటువంటి ఓట్లు అత్యధిక మెజారిటీ నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు మాటిస్తున్నాను. గెలిచినాక కూడా చూసుకోండి. నేను ఖచ్చితంగా ఎస్సీ మెజారిటీ ఉన్న ఓట్లన్నీ నాపై ఆసక్తి చూపిస్తున్నారు. నాకు ఓట్లేస్తారన్న. అయితే నిజంగా మేము కూడా అంటే నేను ఎక్కడ ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తున్నంటే 100% ఆ డివిజన్‌లో ఒక సర్వే చేసుకుంటా. అంటే మాబ్నార్‌లో చాలా ప్లేస్‌లో కూడా సర్వే చేసున్నాను ఇప్పటివరకి. మీ 5థ్ డివిజన్ ఎదిరా హౌసింగ్ బోర్డ్ ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాలో కూడా నేను సర్వే చేసుకుంటే మీ పేరు బాగా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో సేమ్ క్యాండిడేట్స్ నిలబడ్డారు. నిలబడ్డప్పుడు ఫస్ట్ ఒకరికి ఛాన్స్ ఇచ్చినాం. తర్వాత ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చినాం. ఈసారి మాత్రం బానుకు ఇయ్యాలని అనుకుంటున్నామన్నారు. అండ్ చాలామంది కూడా అంటే ఎన్నో సార్లు కష్టపడ్డాడు అని మీ మీద సింపతి చాలా చూపిస్తున్నారు. ఖచ్చితంగా ఉంటదన్న. ఎందుకంటే ఈ కౌన్సిలర్‌గా అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముగ్గురమే పోటీలో ఉన్నాము. ఆ దాంట్లో భాగంగా శంకర్‌కు అవకాశం ఇచ్చిండ్రు వ్యక్తిగా. ఆ తర్వాత ఇంకో పెద్ద మనిషికి అవకాశం ఇచ్చిండ్రు. ఎప్పుడు ముగ్గురం ఉన్నాం కాబట్టి అతను చేసిన కార్యక్రమాలు చూసిండ్రు. ఆ తర్వాత చేసే కార్యక్రమాలు చూసిండ్రు. ఇక మిగిలిపోయింది నేనే. అయినా నేను ఓడిపోయానని చెప్పి నేను ఇంట్లో కూర్చోలేదన్న. ఎప్పుడు జనం మధ్యలో ఉన్నా, జనం మధ్యలో కార్యక్రమాల్లో పాల్గొంటున్న అమరరాజు ఉద్యమ పోరాటంలో గానీ, వేరే ఇతర చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేసి జనాలకు సేవ చేసే విషయంలో గానీ, ప్రతి ఒక్క దానిలో నా వంతుగా కృషిగా జనాల్లో ఉంటున్నా కాబట్టి ఖచ్చితంగా బానుకు అవకాశం ఇద్దాం. 2 సార్లు బాను ఓడిపోయాడు. ఈసారి బానుకిస్తే బాను అభివృద్ధి పథంలోనే ఉన్నాడు. ఓడిపోయానని చెప్పి వేరే కార్యక్రమాలు ఏం చేసుకోలేదు. ఊరిలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో పాలుపంచుకోవడం, ఊరి ఫంక్షన్‌లకు ఊరి పండుగలకు గానీ, ముస్లిం కార్యక్రమాలకు, రంజాన్ వేరే వేరే ముస్లిం పండుగలకు గానీ, క్రైస్తవ పండుగలకు గానీ అన్నిటికీ నా వంతు కృషిగా, నా వంతు సాయంగా చేయడం, వాటితో పాటు నేను ముందలకెళ్ళడం జరుగుతుందన్న. కాబట్టి జనాల్లో ఉన్నా కాబట్టి జనాల్లో నాపై సింపతి ఉందన్న. అది ఇంకా పెరిగిందన్న. కరెక్ట్ సేవ చేసి మంచిగా అభివృద్ధి పథంలో పాలుపంచుకుంటే నన్ను ఎవరు చూడరన్న. వాళ్ళ మీదనే ప్రోత్సాహం ఉంటది. మంచిగా చేసిండు ఈ కౌన్సిలర్ అని వాళ్ళ మీదనే ప్రాధాన్యత పెట్టి వాళ్ళకే ఓట్లేస్తారు. కానీ వాళ్ళు చేసిన మిస్టేక్‌లే నాకు మంచిగా అంటే నా ఎదుగుదలకు పునాదులుగా భావిస్తున్నాను. నేను ఏమేం తప్పులు చేసినా కూడా తెలుసుకొని దాన్ని అధిగమిస్తూ ముందుకెళ్తున్నాను. కాబట్టి జనాలు నా పైన సింపతి ఉంది. పోయినసారి కన్నా ఎక్కువ ప్రాధాన్యతతో నాకు ఓట్లేస్తారని నేను కోరుకుంటున్నాను. అయితే ఇంకొక విషయం చూస్తే ఎవరైతే ఇప్పుడు మెయిన్‌గా అంటే నిలబడ్డారో కార్పొరేటర్ నిలబడుతున్నారు. అందులో ఒక వ్యక్తి గతంలో కూడా కౌన్సిలర్ చేసిండ్రు. మరి ఆయన టైంలో కూడా అభివృద్ధి జరిగింది. రోడ్లైనయి అవైనయి. డబుల్ బెడ్‌రూమ్‌లు కూడా ఇచ్చిండ్రు. ఇటీవల కూడా కాంగ్రెస్‌కి పోయినా కూడా అక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తున్నారు. ఇవన్నీ అంటున్నారు. సో అభివృద్ధి పరంగా చూస్తే ఆయన కూడా బాగానే అభివృద్ధి చేసిండ్రు అని అంటున్నారు కదా! ఆయన అభివృద్ధి చేస్తే అందరూ నా వైపు ఎందుకు చూస్తారన్న. ప్రతి ఒక్క విషయంలో రాజకీయం చేయడం అన్న. ఇప్పుడు ఏమైందంటే ఏదనేది యువత ప్రకారం చూసుకున్నా, విప్లవ ప్రకారం చూసుకున్నా మంచి ఐక్యత అంటే ఎమోషనల్ ఫీలింగ్స్ ఏదానికైనా సన్నిహితంగా ఊరు మొత్తం ఏకమవుతుంది అన్నట్టు. మంచి పనులకు ఊరు మొత్తం ఏకమై ముందలుకెళ్తుంది అన్న. కానీ ఈ రాజకీయాలు వచ్చేసరికి ఊరిని జర భ్రష్టు పట్టించినాయి అన్న. ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉన్నప్పుడు సపోజ్ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి. వాస్తవంగా ఊళ్ళో బీదవాళ్ళకి ఇవ్వాలి ఇండ్లు. శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నప్పుడు కూడా చాలా గ్రామాల్లో వార్డు మెంబర్ అంటే కౌన్సిలర్ అంటే కౌన్సిలర్కు 40-50 ఇండ్లు ఇచ్చిండ్రు. ఎదుర గ్రామానికి కూడా 40-45 ఇండ్లు ఇచ్చిండ్రు. తీసుకురండి అంటే ఇక్కడ ఉన్నటువంటి మనం పేర్లు చెప్పాను కానీ మెయిన్ లీడర్స్ కౌన్సిలర్ కానీ కౌన్సిలర్ ఒక లిస్ట్ తీసుకుపోయి ఇస్తే ఇంకో లీడర్ ఉండే పాత కౌన్సిలర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఆ లిస్ట్ ఎట్లా చెల్తుంది, నేను తీసుకుపోయిన లిస్టే తీసుకుపోవాలి, లేదు ఇతను తీసుకపోతే అట్లా ఇట్లా అవుతుంది అని చెప్పి ఈ లిస్ట్ ప్రకారం వీళ్ళకు వడగా ఊర్లో చాలా గందరగోళం ఏర్పాటు చేసి ప్రజలకు మాత్రం ఎలాంటి న్యాయం జరగలేకపోయిందన్న. బొప్పల తిరుపతమ్మ ఇల్లు లేదు ఊర్లో. బొప్పల తిరుపతమ్మకి గుడిసె మాత్రమే ఉంది. చాలా ఘోరంగా పరిస్థితి ఉంది. వాళ్ళ కొడుకు ఇంట్లో వండుకుంటే పాము గచ్చి చనిపోయిందన్న.
అటువంటి పరిస్థితుల్లో కూడా చూస్తుండ్రు, పరామర్శిస్తారు, పోతారు. కానీ ఇప్పుడు 45 నుంచి 70 ఇండ్లు ఇచ్చిండ్రు పక్క వాళ్ళు. మన ఊరికి కనీసం ఇంత పెద్ద ఊరు 3,500 కూతవేట దూరంలో ఉన్నటువంటి మహబూబ్‌నగర్ మన వీళ్ళు వాడు అవును. దగ్గర అటువంటి సందర్భం పెట్టుకొని కూడా ఒక 40 ఇల్లు కూడా తేలేకపోయాడు పేదలు. ఇప్పుడు ఎగ్జామ్ చూసుకో, కురువలో చూసుకుంటే గోపాల్ ఉన్నారు ఎగ్జాంపుల్, అతనికి ఇల్లు వీళ్ళ పేరు చాలా ఉన్నాయి. పేర్లు చెప్పుకుంటూ పోతే ఈ రోజు ఇండ్లు రాకుండా పరిశాన్లు ఉన్నారన్న. డబుల్ బెడ్రూమ్లు అనేటివి మా ఊరికి చాలా ఏ విధంగా జరిగింది, ఏదైనా సిద్ధంగా ఉన్నారన్నారు. కానీ వీళ్ళ పెద్దతనం కోసం, వీళ్ళ రాజకీయ ప్రతిపత్తి, నేను గొప్ప అనే స్వార్థానికి ఊరిని మొత్తం భ్రష్టు పట్టించారన్న. ఇది జనాలకు మొత్తం తెలుసు. ఈ దానివల్ల జనాల్లో డబుల్ బెడ్రూమ్ రాలేదు, చాలా బాధపడుతున్నారు. అదేవిధంగా ఇవే వెళ్ళారు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలనుకో ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. ఆ ఇంట్లో కూడా స్వార్థం అనవసరంగా నేను సేమ్ అప్పుడున్న పరిస్థితులే సేమ్ ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అదే తంతుంది. ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే కొత్త రాజకీయం రావాలి, యువకులు రావాలి. యువకులు వచ్చి ఇదంతా చెడు ఒక దీపంలో ఒక వెలుగు రాక ఊరికి కొత్త ప్రపంచం తీసుకురావాలని ఉద్దేశంతో ముందరికి వస్తున్నాను. నాకు ప్రతి ఒక్కరు చెప్పేది కొద్ది విషయం చెప్తుండ్రు. వాళ్ళు చేసిన మిస్టేకులు చేయకండి, నువ్వు నీ లోపల చేసే గుణం ఉంది, కష్టపడే గుణం ఉంది, డబ్బులు తినే అలవాటు లేదు నీకు, ఒకరికి లొంగే అలవాటు లేదు. కాబట్టి ఖచ్చితంగా నీ విజయం సాధిస్తావు. వీళ్ళకి అందరికీ హెల్ప్ చేయాలని అని దీవిస్తుండ్రు. కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు నేను చేయను, వాళ్ళను మిస్టేక్స్ అని నేను పరిగణలోకి తీసుకుంటూ ఊరి ప్రజలకు న్యాయం చేసి ముందుకు వెళ్ళాలని వెళ్తుంది. దీనిలో వచ్చేసి ఊరి గ్రామంలో అమరాజా కంపెనీ ఏర్పాటు చేసే విధంగా అంతకుముందు ఐటీ కంపెనీ భూముల విషయంలో చాలా గందరగోళం ఏర్పాటు జరిగింది. ఎందుకంటే ఎస్సీ ల్యాండ్స్ ఉన్నాయి, ఎస్సీ భూమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క భూమి దగ్గర ఎకరా భూమి దగ్గర లంచాలు అనేది తీసుకోవడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్ కానుంచి ఊళ్ళో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి కౌన్సిలర్లు, అతనికి అనుబంధంగా ఉన్నటువంటి నాయకులందరూ మొత్తం డబ్బులు తినడం జరిగింది. ఇదంతా ఊరు ప్రజలకు మొత్తం తెలుసు. ప్రతి ఒక్క ఎకరా భూమి కాడ సపోజ్ అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు. అతనికి భూమి పంచినప్పుడు, ఇతనికి భూమి పంచినప్పుడు వాళ్ళిద్దరు కొట్లాటలు పెట్టి ఆ విధంగా డబ్బులు తీసుకోవడం జరిగింది. గతంలో వీళ్ళ భూమి అమ్మినా అని చెప్పి ముస్లిమ్స్ పేరు మీద, వేరే రైతుల పేరు మీద భూమి వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసి ప్రజెంట్ ఉన్నటువంటి వాళ్ళ భూములలో సగం ఆస్తులు వాళ్ళకు వచ్చిన అమౌంట్లో సగం అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళతోటి డబ్బులు తీసుకోవడం, వీళ్ళతోటి డబ్బులు తీసుకోవడం, మొత్తం ఎంత లాగాలనో ఊరి ప్రజలతోటి అంతా పీడించిండ్రన్న. అది జనాలకు అందరు మదిలో ఉంది. ఏదో ఊరికి సేవ చేస్తారు, అయ్యో ఈ భూమి పోయిన యువత బాగుపడుతుంది, ప్రతి కుటుంబానికి ఉద్యోగం వస్తుంది అనే నమ్మకంతో వీళ్ళు అందరూ చెప్పినందుకు ఆ భూములు ఇవ్వడం జరిగింది. కానీ భూమి అమ్మిన కానుంచి, ఆ డబ్బులు వచ్చిన కానుంచి మొత్తం ఊరిని భ్రష్టు పట్టించడం జరిగింది. అసలు ప్రతి విషయంలో లంచం అనేది లేకుండా కార్యక్రమాలు జరగలేవన్న అన్ని ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ఇప్పటికీ వాళ్ళ మదిలో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అవన్నీ ఈసారి ఎలక్షన్లో వాళ్ళు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా దీనికి తోడు మా ఊరు మొత్తం మహబూబ్‌నగర్ దగ్గర ఉన్నందుకు ఈ వెంచర్లు ఎక్కువ అయినాయి. వెంచర్లో ఊరు ప్రజలను పార్ట్నర్ కలుపుకోవడం, ఇదే నాయకులు, ఇది పదే పని. అది ఏ విధంగా అయినా సరే ప్రజలను పీడించి దోచుకు తినడం, ఆనందించడం, ఇది మా ఊళ్ళో పాతుకపోయింది. వెంచర్లలో పాపం బీదవాళ్ళు ప్లాట్ అమ్ముకోను, ఏదో అమ్ముకోను డబ్బులు తీసుకొచ్చి దాంట్లో పెట్టడం, ఆ డబ్బులు తీసుకొని దాంట్లో పెట్టిన మాత్రం దానిపైన పెత్తనం చేసి ఆ మెయింటెనెన్స్ చేయకుండా ఆ డబ్బుల్ని మొత్తం వాడుకోవడం, ఆ విధంగా కూడా కొన్ని కుటుంబాలు మొత్తం నాశనం అయినాయి అన్న. దీనిపైన కూడా ప్రజలు చాలా నిరుత్సాహపడుతున్నారు. ఈ విధంగా ఊరినంతా ఎన్ని రకాలుగా పీడించాలో అన్ని రకాలుగా పీడించిండ్రన్న. ఇవన్నీ మనసులో ఉన్నాయి ప్రజలకు. ఈసారి ఖచ్చితంగా అందరికి గట్టి గుణపాఠం చెప్తారని నేను కోరుకుంటున్నాను. అయితే భాను, అసలు మీరు ఈసారి ఏ పార్టీకి వెళ్ళి నిలబడుతున్నారు, లేదంటే ఇండిపెండెంట్గా నిలబడుతున్నారు? నేను పార్టీల కోసం పనిచేయను, ప్రజల కోసం పనిచేస్తాను. కాకపోతే ప్రజలు ఎల్లప్పుడూ ఎదురు ఎట్లుంటుందంటే పార్టీని ప్రకారంగా పార్టీకి గెలిపించుకోవాలనే తత్వం కాదు ఎదుర ప్రజలది. ప్రతిసారి మనిషినే చూస్తారు, మనిషి వ్యక్తిత్వం చూస్తారు, మనిషి ప్రజలకు ఉపయోగపడతారా చూస్తారు, భవిష్యత్తు ఆలోచన చేసే ఓట్లు వేస్తారు. ఇంకోటి ఏంటంటే ఎన్నమన్న గారు నాకు ప్రకారంగా అప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు అన్న దగ్గర నేను పనిచేసిన, ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉంది. ఆయన చెప్పిన ప్రకారంగానే అప్పుడు నేను బీజేపీ నుంచి కౌన్సిలర్గా పోటీ చేసిన. భవిష్యత్తులో అంటే గతంలో కూడా అన్న దగ్గర నాకు మంచి అనుబంధాలు కలిసి ఉన్నాయి. కాబట్టి ఈసారి పార్టీ టికెట్ ఇస్తే కూడా పార్టీ తరఫున టికెట్ ఈయన ఇస్తే పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తా, లేదంటే ఇండిపెండెంట్గా నేను పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను. ఖచ్చితంగా ప్రజలను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అయితే మీ ఊరు హిస్టరీ చూస్తే గత 2 సార్లు చూస్తే కూడా 2 times కౌన్సిలర్ గెలిచిన వాళ్ళు ఇద్దరు కూడా ఇండిపెండెంట్గా నిలబడి గెలిచిన వాళ్ళే. సో అట్లా ఏమైనా ఉందా మీ ఊర్లో ఇండిపెండెంట్గా నిలబడ్డ వాళ్ళు గెలుస్తారని ఏమన్నా? పార్టీ పరంగా అయితే స్వార్థ రాజకీయాలు పనిచేస్తున్నాయి అన్న. లాస్ట్ మూమెంట్లో మంచి వ్యక్తికి పార్టీ తరఫు నుంచి టికెట్ వస్తలేదు అన్నాడు.
టికెట్ రాకపోయేసరికి తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఇండిపెండెంట్ పోటీ చేయాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్ కరెక్ట్ ఉన్నాడు కాబట్టి ఇండిపెండెంట్ గెలవడం కూడా జరుగుతుంది. సెంటిమెంట్ ప్రకారం కూడా లిస్ట్ ప్రకారం చూస్తే కూడా ఇండిపెండెంట్లు ఎక్కువ గెలిచారు. అట్లాంటి ఇండిపెండెంట్ అని అనట్లేదు. ఆ పరిస్థితులు అనుకూలంగా వచ్చింది కాబట్టి గెలిచారు కాబట్టి ఏ విధంగా అయినా సరే వ్యక్తిని చూస్తారని నేను కోరుకుంటున్నాను. మీది 5th డివిజన్ ఎస్సీ మహిళ వచ్చినట్టుంది. ఆ. సో మీ వైఫ్ నిలబడుతున్నట్టున్నారు. ఆమె ఎడ్యుకేటెడేనా? అంటే ఆమె క్వాలిఫికేషన్ ఏంటి? మా భార్య పేరు లలిత, డిగ్రీ క్వాలిఫై, డిగ్రీ అయిపోయింది. ఈ ఊర్లో ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసింది ఒక 3 సంవత్సరాలు. తర్వాత వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాం ఇంటి దగ్గర. వాటర్ ప్లాంట్ నడుపుకుంటుంది, జనాలతో కలిసిమెలిసి ఉంటుంది, అన్ని కార్యక్రమాలలో పంచుకుంటుంది అన్న. చాలా బాగా ఉంటుంది. మీ క్వాలిఫికేషన్ నాది డిగ్రీ వచ్చేసి ఇక్కడ వనపర్తిలో ఇంటర్మీడియట్ వరకు చదువుకొని ఇక్కడ డిగ్రీ కంప్లీట్ చేశాను. టీటీసీ కూడా కంప్లీట్ అయింది. డిఎస్సి 2 మార్కులతో పోయిందన్న. రాజకీయాలు వల్ల మీకు రాలేకపోయింది. ఓకే బాను, మీ ఊర్లో అంటే మీరు ఎప్పటి నుండో చూస్తున్న ప్రధాన సమస్యలు ఏమున్నాయి? వాస్తవంగా ఎదురలు వచ్చేసి జరిగిన నేను వచ్చినప్పుడు నుంచి ఎదురలు చూసిన కాడికి కాటన్ మిల్ సమస్య ఉండే, అది పరిపూర్ణంగా క్లోజ్ చేసుకున్నాం మనం. కామన్ సమస్యలు వాటర్ డ్రైనేజీ ముఖ్యంగా ఉండే. ఇప్పుడు హౌసింగ్ బోర్డు నుంచి ఎదురుకి వెళ్ళాలంటే ఇప్పుడు రోడ్ ఏర్పాటు అయింది. ఇంతకుముందు రోడ్డు లేకున్నది కానీ సీసీ రోడ్లకు వీధి లైట్లు లేవు. రాత్రిపూట చాలా మంది ఇప్పుడు చుట్టుపక్కల డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది, వేరే రాష్ట్రాల నుంచి వస్తుంది కాబట్టి భయంతో మహిళలు తిరగాల్సిన పరిస్థితి ఉంది. మెయిన్ ఇంపార్టెంట్ సీసీ రోడ్, అది లైట్లు, వీధి లైట్లు లేవు. ఆ తర్వాత సీసీ రోడ్లు సరిగ్గా అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ లేదు. బీసీ కాలనీ లేదు, ఎదురు లేదు, హౌసింగ్ బోర్డులో అసలు సీసీ రోడ్లు కూడా సరిగ్గా లేవనా. ఇంటర్నల్ ఇవన్నీ ఫస్ట్ ఇంపార్టెంట్, ఇవి నేను క్లియర్ చేయాలనుకుంటున్నా. అదేవిధంగా యువత ఇక్కడ 10th క్లాస్ నుంచి డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకందరికీ యువతకు ఉపాధి లేదు. అమరాజా కంపెనీ నుంచి కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కానీ 10th క్లాస్ లోపల 10th లోపల అంటే 7th 8th చపరాసి పనులు చేయనీకే, ఊడ్చనీకే, తుడ్చనీకే, ఎవరు కడగనీకే అసంటి పనులకు మాత్రమే తీసుకున్నారు కానీ హై క్లాస్ మంచిగా ఇసంటి జాబ్స్ తీసుకోలేదు. అప్పుడు శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వస్తే అందరికీ ఇంకా మీరు ఐటీ సాఫ్ట్వేర్ జాబ్ల కోసం ఎక్కడో ఓనవసరం లేదు, అందరికీ ఇన్నే జాబ్లు వస్తాయి, ఎవరున్నా ఇక్కడ పిలిపియండి, ఇంకా అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి జాబ్లు చేస్తారు, ఆ రేంజ్లో ఉంటుంది అని బాగా చెప్పిండ్రు. ఎదురని కూడా దిటిపల్లి గచ్చిబౌలి అయితే ఎదురు హైటెక్ సిటీ అవుతుంది అని ఇట్లా చెప్పిండ్రు. మరి ఏమైంది? లేవా ఇక్కడ అందరు గ్రాడ్యుయేట్స్కి? ఎదిరను దోచుకోవడానికి మాత్రమే శ్రీనివాస్ గౌడ్ వచ్చిందన్న. ఎందుకంటే మా భూమి లేకపోతే ఆ జనాలు ఇప్పుడు ప్రశాంతంగా బతుకుతుండ్రు. ఆ వచ్చిన డబ్బులు కరెక్ట్ 6 నెలలు కూడా వాళ్ళ చేతిలో లేవు. ఎట్లుంటుంది అంటే డబ్బులు దున్నోళ్ళు ఉన్న ఒకటేసారి డబ్బులు వచ్చిన డబ్బులు వచ్చిన వాళ్ళు చుట్టాలు వస్తారు, డబ్బులు వచ్చిన కార్యక్రమాలు అయితే కరెక్ట్ సంవత్సరం లోపల డబ్బులన్నీ అయిపోగొట్టుకున్నారన్న. అదే భూమి నుంటే పిల్లలకు ఆ భూమి దున్నుకునైనా బతుండ్రి. ఉదయం లేస్తే రాత్రి వరకు తల్లిదండ్రులు మొత్తం పొద్దుగా లేచి రాత్రి వరకు పొలంలోనే ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఏడుకోవాలని అర్థమైతే లేదు. ఉపాధి హామీ పథకం తీసేసింది ఊర్లో. భవిష్యత్తు అనేది చాలా కఠినంగా ఏం లేదు. శ్రీనివాస్ గౌడ్ అన్న గారు ఎదురు ప్రశ్న చేసింది ఒకటే, మీ ఊరు మొత్తం ఫారెన్స్ వస్తారు, ఇక్కడ మొత్తం ఐటీ కంపెనీ సంవత్సరం కాబట్టి ప్రతి ఒక్క ఇల్లు కూడా కిరాయి తీసుకుంటారు, అసలు ఎదురే కాదు హైదరాబాద్ లో బాగా కనిపిస్తుంది అని ప్రచారం చేస్తుండ్రు. అతనికి అర్థమైతే లేదు. ఇప్పుడు కూడా అట్లనే చెప్తుండ్రు. మా ఊరు ప్రజలేమో ఒకటే మొత్తుకుంటున్నారు, ఒక్క ఉద్యోగం చూపించండి అన్న మా ఊర్లో వచ్చి. తిప్పి కొడితే మొత్తం 10th క్లాస్ లోబడి వాళ్ళని తీసుకొని ఆ లోపల బ్యాటరీ శుభ్రం చేయడము, లేకపోతే తూడడం, సూపర్వైజ్ పోస్టులు, వాచ్మెన్ పోస్టులు తప్పించి ఏ ఒక్క ఉద్యోగం ఇచ్చింది? మేము ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాము. శ్రీనివాస్ గౌడ్ అన్నకి ఇప్పుడు కూడా అర్థం అయితే లేదు. ఎదురు గురించి ప్రతి ఒక్క మీటింగ్లో అమరాజ కంపెనీ వల్ల మేము ఎంత బాధపడుతున్నాము, మా భూముల కులిపై ఎంత నాశనం అవుతుందో వాళ్ళకి అర్థం అయితే లేదు. మా ఊరికి రమ్మనండి, మా ఊళ్ళో అమరాజ సంతోషంగా ఉన్నామని, భూములు అమ్ముకొని మంచిగా ఉన్నామని ఒక్కరి నుంచి పిలిపియండి, అర్థమవుతుంది. అయితే బాను, సరే మీరు కార్పొరేటర్గా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి ఫలాలు మీరు మీ డివిజన్కి ఇవ్వబోతున్నారు? వాస్తవంగా నేను మన మహబూబ్నగర్ టౌన్లోనే టాప్ 1 డివిజన్గా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే యువత అనేది ఈ వారసత్వ సంపద కౌన్సిలర్ అనే సిస్టమ్ అనేది కాదు, వారసత్వ సంపద ఎమ్మెల్యే అనేది కాదు. ఎన్నమన్నా ఏ విధంగా అయితే వచ్చిండో, ఒక ఉద్యోగ రీతి ఎమ్మెల్యేగా ఏ విధంగా ఎదిగిండో సొంతంగా వచ్చి, అదే రీతికి ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే, ముఖ్యంగా నాకు విద్య అనేది ఇంపార్టెంట్ అన్న. విద్యతో ఏమైనా సాధిస్తాం కాబట్టి విద్య కోసం నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. అదేవిధంగా యువతకు ఉపాధి కోసం ఎన్ని రకాల ప్రయత్నం సరే ప్రతి ఒక్క ఇంట్లో 10th క్లాస్ నుంచి డిగ్రీ పీజీ చేసిన యువకులు ఉన్నారన్న. వాళ్ళకందరికీ జాబ్ పర్పస్ ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు గవర్నమెంట్ జాబులు రావాలంటే చాలా కష్టం ఉంది. అమరాజాను మాత్రం ఖచ్చితంగా ఒప్పించి 50 నుంచి 60% ఎదురే ఉద్యోగస్తులు అందరూ ప్రయత్నం చేస్తారన్న. అదేవిధంగా మహిళా భద్రత చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కాలంలో చిన్న పిల్లలకు కూడా భద్రత లేదు, దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తాను. 5 ఏళ్ళ పిల్లల కానుంచి ముసలి వరకు వృద్ధాప్యం ఇచ్చిన మహిళలందరిపైన వాళ్ళు ఎక్కడున్నా ఎదురాలు ఉంటే సేఫ్గా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి.
స్వతంత్రంగా మంచిగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళ కోసం నేను ఎక్కువ పనిచేస్తున్నా. అదేవిధంగా సీసీ రోడ్లు, డ్రైనేజ్ చాలా ఘోరంగా ఉంది ఎస్సీ కాలనీలో చాలా ఘోరంగా ఉంది. అండర్ డ్రైనేజ్ ఎక్కర్లేదు కాబట్టి వాటన్నిటిని అండర్ డ్రైనేజ్ క్లియర్ చేసుకొని సీసీ రోడ్లు క్లియర్ చేసుకోవాలని కోరుకున్నా. వీధి లైట్లు కూడా ఇంతకుముందు చెప్పినట్టు వీధి లైట్లు ఏర్పాటు చేసుకోవాలి. మా ఊర్లో చెరువు కట్ట ఉంది, ఊర చెరువు కట్ట అని ఉంది. ఆ స్కూల్ నుంచి అవతల స్కూల్ ఉంటుంది, ఇవతలనే ఊరు ఉంటుంది. పిల్లలందరూ అవతల కట్ట మీదకి వెళ్ళాలి. చెరువు కట్టకు అవతల ఇవతల ఏం లేదు. ఒకవేళ చెర్ల పడితే కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి కట్టని డెవలప్మెంట్ చేయాలి. 2 సైడ్స్ ఏమైనా వాల్స్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ట్యాంక్ బండ్ ప్రకారంగా వాకింగ్ ఏర్పాటు చేయడానికి చాలా బాగుంటుంది. బ్యూటిఫికేషన్ మంచిగా చేయొచ్చు దాన్ని. చాలా బ్యూటిఫికేషన్ చాలా మంచిగా అవుతుంది అన్న. ఆ విధంగా ఎక్కువ శాతం ఊరి చెరువు కట్టను డెవలప్మెంట్ చేసి ప్రజలు మార్నింగ్ సెక్షన్, ఈవినింగ్ సెక్షన్ వాకింగ్ చేస్తూ ఇది భానుచందర్ మంచిగా ఏర్పాటు చేసి ఇది చాలా ఉపయోగపడుతుంది అనే రీతిగా పనిచేయాలి. అదేవిధంగా నా వంతుగా కృషిగా పట్టణంలో ఏ వార్డులో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. అంటే భాను, ఇప్పుడు మీరు ఏవైతే చెప్తున్నారో ఇవన్నీ చూపితే రియల్‌గా చెప్తున్నా ఒక ఎడ్యుకేటెడ్‌గా ఎక్సలెంట్ ఆలోచన అండి. అసలు చాలా బాగా ఆలోచిస్తున్నారు. డెవలప్‌మెంట్ పరంగా కూడా మీకంటూ ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంది. కానీ ఇది వ్యక్తిగతం ఉండొచ్చు, ప్రైవేట్ ఉండొచ్చు. బట్ మీది ఇప్పుడు కార్పొరేటర్‌గా నిలబడుతున్నారు. మీ మీద కొన్ని ఆరోపణలు నిలబడుతున్నాయి ఊర్లో తిరుగుతున్నప్పుడు. సో అది పబ్లిక్ అయిపోయింది కాబట్టి కార్పొరేటర్ అభ్యర్థిగా నిలబడుతున్నారు. క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నా. ఇట్ మైట్ బి అ ప్రైవేట్, బట్ ఇది పబ్లిక్ అయింది కాబట్టి. ఏందంటే కొందరు మాట్లాడుతూ ఏందబ్బా భాను కొందరితోని కూర్చొని 24/7 364 డేస్ మంచిగా ఎన్నో కూర్చొని వెంచర్లకి అక్కడ కూర్చొని మంచిగా డ్రింక్ చేస్తుంటాడు బాగా. అండ్ ఆయన హెల్త్ కూడా కరెక్ట్ సహకరించకపోవచ్చు కదా అన్నట్టు కొన్ని ఆరోపణలు వినబడుతున్నాయి. అది ఎంతవరకు వాస్తవం? ఎందుకు ఆ విధంగా చెప్తున్నారు? చాలా మంచి ప్రశ్న వేశారన్న. ఎందుకంటే దీనికి ఆన్సర్ కూడా నేను నా ప్రజలకు చెప్పుకోవాలి. ఎందుకంటే ఎదురులో నేను చేసిన కార్యక్రమాలు చాలా చేశానన్న. వాటి గురించి మాట్లాడడం లేదు. ఎంత నీచ రాజకీయం చేస్తుండే అన్న. నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత ఎదురుకొచ్చిన తర్వాత ఎప్పుడు ఊరికే ఉండలేదన్న. నేను స్కూల్లో విద్యావంతంగా వాలంటీర్గా పనిచేసి 2 సంవత్సరాలు స్కూల్కి సేవ చేశానన్న. అది ఎవరు చెప్పారన్న. అదేవిధంగా మహిళా సంఘాలలో పనిచేసిన. హౌసింగ్ బోర్డులో మహిళా సంఘాలే లేవు. సంఘాలను ఏర్పాటు చేసి గ్రామ సంఘాలను ఏర్పాటు చేసినాను. వారికి దాదాపు 2 సంవత్సరాలతో పనిచేశానన్న. ఆ తర్వాత ఇతర మహిళా సంఘాలతో పనిచేసినాను. రాష్ట్రంలో మొదటి స్థానంగా 2000 మందితోటి ఎక్కడ చూసినా జాతర అన్న. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉపాధి హామీ కల్పించి ప్రతి కుటుంబానికి నేను సేవ చేశాను. అది గురించి చెప్పారు. ఆ తర్వాత కాటన్ మిల్ విషయంలో నేను చాలా సేవ చేసినాను. కాటన్ మిల్లు తీసివేయడానికి నా వంతు కృషి చాలా ఉందన్న. అడగండి ప్రతి ఒక్క ఊళ్ళో ఉన్న అందరూ నేను నా వంతు కృషిగా చేశానన్న. అదేవిధంగా నిరాహార దీక్ష చేశాను. అమరరాజ్య నిరాహార దీక్షను. నా ఆరోగ్యం సహకరిస్తే తాగుకుంటూ కూర్చుంటాను. ఆరోగ్యం అయితే సహకరించాలి కదా. 24 గంటలు ధర్నా చేయాలంటే మామూలు విషయం కాదు కదా. అట్లనే కంటిన్యూ నేను 15 రోజులు నడిచిందంటే 10 రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చున్నాను. అదేవిధంగా వస్తే అయ్యప్ప ఈ విధంగా ఇట్లా అంటున్నారని చెప్పి నేను 2 టైమ్స్ అయినా అయ్యప్ప మాల వేస్తున్నా. లాస్ట్ ఇయర్ వేసిన, ఈసారి కూడా వేసిన. మళ్ళీ తాగుబోతుడు అయితే దాదాపు 50 రోజులు దీక్షగా అయ్యప్ప మాల ఏ విధంగా వేస్తారన్న? ఏ విధంగా ఉండగలుగుతాం? దేవుని మీద అభిమానం అనే కదన్నా. లోపల శరీరంలో కూడా శక్తి ఉండాలి కదా. నేను చేసే కార్యక్రమాలు కానీ అన్నిటిని బయట పెట్టకుండా నన్ను రాజకీయంగా తొక్కడానికి మాత్రమే ఈ తాగుబోతు అని ఈ విధంగా ప్రచారం చేస్తున్నానా? ఇది చాలా అవాస్తవం అన్న. నన్ను ఎదుర్కోవడానికి ఎలాంటి మార్గం లేక ఇంత నీచంగా నాన్న ఎవరు తాగుతలేరన్న. ప్రతి ఒక్క ఇప్పుడు అవతల దిక్కు ఎవరైనా తాగుతున్నారన్న. నాకన్నా ఘోరంగా తాగుతుండ్రు. నాకన్నా ఘోరంగా తాగి కార్యకలాపాలు చేస్తున్నారా? నా నుంచి తాగి చెడు పని చేసింది ఒక్క చూపిండు అన్న. లేకపోతే నేను ఎవరితోనో సొత్తు తీసుకొని తాగినని ఒక్కరినైనా నిరూపించాలన్న. వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చి నాతో ఉంటూ నాకు వెన్నుపోటు వేసే మార్గంలో నన్ను గెలవనీయకూడదనే రాజకీయ పరిగణనలో ఇంత ఘోరంగా దిగజారి మాట్లాడుతున్నాను. ఆరోగ్య పరిస్థితులు అంటే సుస్తు కాకుండా ఉండదన్న. ప్రతి ఒక్క వ్యక్తికి సుస్తు అవుతుంది. అందులో నాకు భాగంగా నాకు ఒకసారి సుస్తు ఆరోగ్యం క్షీణించింది. అంతేగాని దీన్ని కూడా పరిగణన తీసుకొని ఇంత నీచ రాజకీయాలు చేస్తారని నేను అనుకోవట్లేదన్న. మరీ ఘోరంగా చేస్తుంటాను. ఇది కూడా మా ప్రజలు దీన్ని గమనించాలని కోరుకుంటున్నా. నేను ఎవ్వరికి తాగి రోడ్ల మీద పడుకోవడం కానీ 24 గంటలుగా తాగుకుంటూ ఉండడం అని చేయలేదు. నా వంతు కృషిగా ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమంతో ముందుకు వెళ్తూనే ఉన్నాను కాబట్టి ప్రజలలో ప్లీజ్ రిక్వెస్ట్, ఇదంతా మీరు గమనిస్తున్నారు. ఈసారి నాకు మీ ఆశీర్వాదం నాకు అందిస్తారు. ఇది కాదు భాను ప్రవర్తన వేరే అని మీరు ప్రజలకు తరపు నుంచి వీళ్ళకు బుద్ధి చెప్తారని నేను కోరుకుంటున్నాను. చివరిగా భాను, మీ 5వ వార్డు డివిజన్ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? మా డివిజన్ ప్రజలకు అందరికీ నేను తెలియజేయడం ఏమనగా, మీరు గమనిస్తున్నారు గత 15 సంవత్సరాల నుంచి ఎదురులో ఏం జరుగుతుంది అనేది నేను చెప్పేదనుకున్నా మీకే ఎక్కువ చూస్తున్నారు, అనుభవించారు కూడా. ఆ పరిస్థితి రాకుండా చూడాలంటే నాకు ఒకసారి అవకాశాలను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి రాజకీయం మనకొద్దు. ఎందుకంటే ప్రతి వార్డు అనేది, ప్రతి డివిజన్ అనేది అభివృద్ధి చెందుతుంది. దానిలో భాగంగా
మరియు ఎదురకు సంబంధించిన హౌసింగ్ బోర్డు యువతకు కానీ ముందరికి తీసుకుపోయే విషయంలో అభివృద్ధి పథంలో నేను ముందు నడిపిస్తానని కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈ డ్రైనేజ్ వ్యవస్థ గానీ, ఈ లైట్ల వ్యవస్థ గానీ, ఊర్లో సీసీ రోడ్లు గానీ, ఇవన్నీ చిన్న చిన్న స్థాయి కార్యక్రమాలు. వీటి మీద దృష్టి పెడుతూ ఎక్కడా లేని విధంగా యువతకు ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లో కూడా యువత వేరే కార్యక్రమాలు పాలు పంచుకోకుండా భవిష్యత్తులో ఉద్యోగపరంగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్న. అదేవిధంగా ఉపాధి కల్పించడంతో పాటు వృద్ధులకు వాళ్ళ జీవితం సుఖ సంతోషాలతో జీవించేటట్లు ఏర్పాటు కార్యక్రమాలు, వృద్ధాశ్రమాలు కానీ కొన్ని ఉన్నాయన్న చేసే కార్యక్రమాలు నేను చేస్తాను. అదేవిధంగా మహిళా భద్రతకు నేను తోడ్పడి ఉంటాను. దీంతో పాటు ఎదురుకు వెళ్తే ఏ విధంగానైనా సరే ఇది ఒక అట్మాస్ఫియర్ ప్లేస్ ఎదురులో ఉంటే చాలా బాగుంటుంది అనే ఉద్దేశం తీసుకురావాలని కోరుకుంటూ ఆ విధంగా నేను కృషి చేస్తానన్న. మీరు ఒక్కటే మీ ఓటు నాకు వేయండి, ఒకసారి నేను గెలిపించండి. మరొక విషయం అన్న నేను ఆర్టీక్యూ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నా. మా డివిజన్లో దాదాపు ఇప్పటివరకు జరిగిన పరిస్థితి వేరు, నేను గెలిచిన తర్వాత జరిగే పరిస్థితి వేరన్నా ఖచ్చితంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, మహబూబ్నగర్లో పింఛన్ల కోసం కానీ ఎదురు నుంచి 4th వార్డ్ డివిజన్ నుంచి చాలామంది గత 10 ఏళ్ళ నుంచి తిరగడం అనేది జరుగుతుంది కామన్గా. అంటే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ తీయాలంటే కూడా కొన్ని రోజులు, 3 రోజులు, 4 రోజులు ఈ విధంగా పోయి మహబూబ్నగర్ ఆఫీస్లో చుట్టూ తిరగడం జరుగుతుంది. ఆ విధంగా కాదన్నా నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా నా తరపు నుంచి ఒక వ్యక్తిని నేను కేటాయిస్తాను. గ్రామ పంచాయతీ దగ్గర ఏర్పాటు చేస్తాను. అది నా సొంతంగా జీతం ఇచ్చి ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే విద్యను ఖరాబ్ చేసుకుంటూ వాళ్ళు దినం వెలుగడం, అక్కడ లంచాలు ఇవ్వడం, లంచానికి అసలు తావు లేకుండా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా గ్రామ పంచాయతీ దగ్గర ఆఫీస్ దగ్గరికే వచ్చేసి, మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వచ్చేసి అతనికి నేను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి ఈ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ లేదంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే వితంతు సర్టిఫికేట్లు కానీ, అదేవిధంగా పింఛన్ రాకపోతే పింఛన్ల కోసం కంటిన్యూగా సంవత్సరాలు తిరగబడడం, ఇప్పటికీ కొద్దిమందికి పింఛన్ రాలేదు. వాళ్ళ పేర్లు కూడా చెప్పాలనుకుంటున్నా కానీ ఇప్పుడు సందర్భం కాదు. వాళ్ళ పింఛన్లు కానీ ఏదైనా సరైనా గ్రామ పంచాయతీ దగ్గరనే నేను మాటిస్తాను. ఖచ్చితంగా గ్రామ పంచాయతీ దగ్గర నేను క్లియరెన్స్ చేస్తాను. ఒక్క విద్యార్థిని కానీ, ఒక తల్లిదండ్రులు కానీ ఆఫీసర్ చుట్టూ తిరగడానికి కానీ, లంచాలు ఇవ్వడం అనేది ఎదురు జరగదు. ఈ 5 సంవత్సరాలు మాత్రం జరగదు. అదేవిధంగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఎదురులో నన్ను ఎదగనీయకుండా ఈ అసభ్య ప్రచారాలు చేస్తూ నన్ను ఎంతసేపు ఉన్నా బాను ఇంతవరకే పరిమితం అని చేయాలనుకునే వాళ్ళు కూడా చెప్తున్నా. ఇప్పటివరకు మీ గురించి మొత్తం అందరు చూశారు. ఇక ముందు ఆ విధంగా జరగదు. ప్రజల శ్రేయస్సు కోసం నేను పరిపూర్ణంగా పనిచేయడానికి ముందరకు వస్తున్నాను. ఖచ్చితంగా ప్రజలు నాకు ఓటేస్తారు. నేను అభివృద్ధిని కోరుకుంటున్నాను కాబట్టి నేను మరీ చెప్తున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆఫీసుల చుట్టూ తిరగనీయకుండా యువకులందరినీ నా సొంత సోదరులాగా భావించి, నా యువకుల్లాగా భావించి ప్రతి ఒక్క ఇంటికాడికే నేను అన్ని సర్టిఫికేట్స్ కానీ నా ఫలాలు తీసుకుపోయి అందజేస్తాను. నిష్పక్షపాతంగా పనిచేస్తానని కోరుకుంటున్నాను. 5వ డివిజన్ ప్రజలకు ముఖ్యంగా నేను తెలియజేయడం ఏమంటే, గతంలో మంచిగా నన్ను ఆదరించారు. కానీ పొరపాటున నా అదృష్టం బాగాలేకనో 2 సార్లు తక్కువ మెజారిటీతో ఓడిపోయాను. కాబట్టి మిత్రులారా, ప్రజలారా, మీకు అందరికీ ఒక విన్నపం. ఈ ఒక్కసారి నన్ను చూడండి. నాకు ఈ ఒక్కసారి ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా. ఒకసారి నన్ను దీవించండి. నేను ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాను. మీకు సేవ చేస్తానని కోరుకుంటున్నాను. అన్నా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమణ.